నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజీతం నేను మోనికా ముందుగా హెడ్లైన్స్ చూద్దాం వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది బాబు జగజ్జీవన్ రామ్ నల్గొండలో జగజ్జీవన్ రామ్ కు నివాళులు అర్పించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి విశాఖ ఏయులో 7-8 తేదీల్లో డిజైన్ థింకింగ్ ప్రాసెస్ పై జాతీయ సదస్సు వెల్లడించిన వైస్ ఛాన్సలర్ ప్రసాద్ రెడ్డి అనకాపల్లి జిల్లాలో గంజాయి ముఠా అరెస్ట్ 4గురిని అదుపులోకి తీసుకుని కోర్టుకు హాజరుపరిచామన్న డీఎస్పీ గ్రామ పంచాయతీ సిబ్బంది సమ్మెకు పూర్తి మద్దతు ఇస్తాం భరోసా ఇచ్చిన బీఎస్పీ మహబూబాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ ఎల్ విజయకాంత్ ఇక డీటెయిల్స్ చూస్తే మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా నల్గొండలోని ఆయన విగ్రహానికి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నివాళులర్పించారు. ఆ తర్వాత ఎంపీ మాట్లాడుతూ బాబు జగజ్జీవన్ రామ్ కేవలం దళితుల కోసమే కాదు అన్ని వర్గాల అభ్యున్నతికి గురించి ఆలోచించిన మహనీయుడు అన్నారు. వ్యవసాయ రంగంలో ఆయన విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని ఎంపీ కొనియాడారు. దేశంలో వ్యవసాయ రంగం ఎంత పురోగతి సాధించిందంటే అది జగజ్జీవన్ రామ్ ముందు చూపు వల్లే అన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఈ విగ్రహం ఏర్పాటైందని ఇది తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఆనాడు లోక్సభ స్పీకర్గా ఉన్న ఆయన కుమార్తె మీరా కుమార్ను తీసుకొచ్చి జగజ్జీవన్ రామ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభించారని తెలిపారు. ఈ ఇద్దరి మహనీయుల విగ్రహాలు పక్కపక్కన ఎక్కడా లేవని మన నల్గొండలోనే ఏర్పాటు చేశామని ఎంపీ తెలిపారు. మాజీ ఉప ప్రధాని దళితులకే కాదు ఆకుపచ్చని హరిత విప్లవాన్ని తీసుకురావాలని ఆ రోజు అగ్రికల్చర్ మినిస్టర్ గా దేశంలోనే విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి ఇటు దళితులకే కాదు వ్యవసాయ రంగాన్ని కూడా ఈరోజు భారతదేశంలో ఈ విధంగా ఉన్నదంటే ఆయన చొరవతోనే ముందు చూపుతూనే అలాంటి అలా ఆయన మౌనీయుని వర్ధన్ సందర్భంగా వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ ఇదే విగ్రహాన్ని గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అది నా యొక్క అదృష్టంగా భావించవచ్చు. ఆమె కుమార్తె అప్పుడు లోక్సభ స్పీకర్గా ఉన్న మీరా కుమార్ గారిని తీసుకొచ్చి భారతరత్న అంబేద్కర్ గారిది అలాగే ఈరోజు వర్ధంతి జరుపుకున్న మహనీయుడు జగజ్జీవన్ రామ్ గారిని విగ్రహాలు ఒకటే దగ్గర మరిగూడెం చౌరస్తాలో వేలాది మంది సమక్షంలో ఆయన కూతురైన మన లోక్సభ స్పీకర్ మీరా కుమార్తో ఆవిష్కరించుకున్న సందర్భం జ్ఞాపకాలు చేసుకుంటే నిజంగా ఎక్కడ లేకుండా బహుశా ఇద్దరు మహనీయుల విగ్రహాలు. డిజైన్ థింకింగ్ ప్రాసెస్ అనే అంశంపై జాతీయ స్థాయి సదస్సును విశాఖ ఏయులో నిర్వహిస్తున్నట్లు ఏయు వైస్ ఛాన్సలర్ పీవీజీడీ ప్రసాద్ రెడ్డి తెలిపారు. ఏయు సెనెట్ హాల్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 7-8 తేదీల్లో జాతీయ సదస్సు జరుగుతుందని తెలిపారు. జాతీయ స్థాయిలో జరిగే ఈ సదస్సులో 432 మంది పరిశోధకులు తమ పరిశోధనా పత్రాలను సమర్పిస్తారని తెలిపారు. ఈ సదస్సును రాష్ట్ర మంత్రి నారాయణ స్వామి ప్రారంభిస్తారని అన్నారు. ఎస్ఎన్టెక్ సొల్యూషన్స్ వ్యవస్థాపకులు సాయిరాం బొల్లా ప్రగడ సదస్సులో కీలక ఉపన్యాసం చేస్తారని వైస్ ఛాన్సలర్ తెలిపారు. డిసిప్లినరీ హబ్ ద్వారా 2 days 7th of this month 8th of this month ఈ 2 రోజులు కూడా ఆర్గనైజ్ చేస్తున్నాము. దీనికి సోఫార్ 1500 రీసెర్చ్ పేపర్స్ రావడం జరిగింది. ఈ 1500 రీసెర్చ్ పేపర్స్లో వాటిని స్క్రూటినీ చేసి 452 పేపర్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది. 452 పేపర్లు కూడా 33 వెర్టికల్స్కి సంబంధించి ఉంటాయి. అంటే 33 పార్ట్స్ కింద డివైడ్ కాబడతాయి అన్నమాట. అంటే కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అలాగే 33 డిఫరెంట్ ట్రాక్స్ అన్నమాట. టోటల్గా 886 మంది అటెండ్ అవుతున్నారు దీనికి. దాంట్లో స్కాలర్స్ ఉన్నారు, సూపర్వైజర్స్ ఉన్నారు, మార్నింగ్స్ 7th మార్నింగ్ ఈ కాన్ఫరెన్స్ మినిస్టర్ ఫర్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శ్రీ ఏ నారాయణ స్వామి గారు, వారితో పాటుగా మన ఎన్ఎస్టిఎల్
డైరెక్టర్ జనరల్గా ఉన్నటువంటి డాక్టర్ వై శ్రీనివాసరావు గారు, ఈ పర్టికులర్ టాపిక్ డిజైన్ థింకింగ్ మీద మాట్లాడడానికి సాయిరామ్ బల్లా ప్రగడ, వీరు బెంగళూరులో ఉంటారు. ఈయనకి ఈ డిజైన్ థింకింగ్ దాని మీద ఈయన ఒక బ్లాగ్ పోస్ట్ ఉంటుంది, మీరు చూసినట్లయితే కనుక విపరీతమైనటువంటి క్లిక్స్ ఉంటాయి దానికి. ఈ అంశం మీద వారు నిష్ణాతులు. అండ్ వీరు ఆంధ్ర యూనివర్సిటీ పూర్వ విద్యార్థి. అనకాపల్లి జిల్లాలో గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపేందుకు చీడికాడ, కే కోటపాడు మండల ప్రాంతాలకు సంబంధించి కోనం, తాటిపర్తి ప్రాంతాల్లో చెక్పోస్టులను ఏర్పాటు చేశామని, స్పెషల్ టీంల ద్వారా నిరంతరం నిఘా ఉంటుందని డీఎస్పీ సుబ్బరాజు అన్నారు. అనకాపల్లి డీఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ, కే కోటపాడు ప్రాంతంలో కొద్ది రోజుల క్రితం బైక్పై 2 వ్యక్తులు బ్యాగ్లో అక్రమంగా గంజాయిని తరలిస్తుండగా వారిని అదుపులోకి తీసుకున్నామన్నారు. వారి వద్ద నుంచి 1.9 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని ఆయన తెలిపారు. వారిని అదుపులో తీసుకున్న బిట్రా రామోజీ గణేష్, వినయ్ రెడ్డిని విచారించి వీరికి గంజాయి సరఫరా చేసిన మధ్యవర్తిని గుంటూరు, మంగళగిరికి చెందిన దొడ్డిపట్ల చెన్నకేశవ అని, వారికి గంజాయి సరఫరా చేస్తున్న గాసిరాంను అదుపులోకి తీసుకొని 4 కోర్టుకు హాజరుపరిచామని డీఎస్పీ తెలిపారు. బెయిల్పై రాకుండా అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. బెయిల్కి వచ్చేసి మ్యాక్సిమం అందులో ఉండేటప్పుడు వీలైన తొందరగా ఛార్జ్షీట్ పెట్టి బెయిల్ నుంచి బయటకు రాకుండా ప్రయత్నాలు చేస్తున్నాం. అదేవిధంగా పీడీ యాక్ట్, వీళ్ళు ఎక్కువ కేసులు అంటే 3 అంతకన్నా ఎక్కువ కేసులు ఎవరైనా ఇన్వాల్వ్ అయితే కనుక పీడీఆర్ ప్రపోజల్ తయారు చేసి కలెక్టర్ గారు పంపించి పీడీ యాక్ట్ ప్రకారంగా వీళ్ళందరినీ కూడా మనం జైల్లో పెట్టడానికి ఆల్రెడీ ప్రాసెస్ నడుస్తున్నాయి. వీలైనంత వరకు ఎక్కువ పీడీ యాక్ట్ పెట్టి కనీసం 1 ఇయర్ పాటు డిటెన్షన్లో ఉండేట్టుగా, జైల్లో ఉండేట్టుగా జరుగుతుంది. సో ఇది నిరంతరం కంటిన్యూ చేస్తున్నాం. వీలైన త్వరలో మనకి ఎటువంటి అక్రమ రవాణా, గంజాయి అక్రమ రవాణా జరగకుండా ఉండడానికి, ఇలాగా డ్రగ్స్ సంబంధించి ఎటువంటి ఫర్దర్గా ఏం ప్రాబ్లమ్స్ లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ టీమ్స్ నిరంతరం పనిచేస్తున్నాయి. ఒక ల్యాండ్ ఆర్డర్ ఉద్యోగంతో పాటు ఎన్డీపీఎస్ అంటే గంజాయి అక్రమ రవాణా సంబంధించి మనం ప్రివెంట్ చేయడానికి మన పార్టీలు పనిచేస్తున్నాం. సో ఈరోజు నేను అరెస్ట్ చేసిన 2 ముద్దాయిల్ని మనం జోడవరం కోర్టులో ప్రవేశపెట్టాం. అది రిమాండ్ విధిస్తారు. ఫర్దర్గా కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. కానీ తనిఖీలు కూడా నిరంతరం జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడ పార్టీలు, స్పెషల్ పార్టీస్ మొత్తంగా అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా అంటే మన అనకాపల్లి సబ్ డివిజను, పరవాడ సబ్ డివిజను, నర్సీపట్నం సబ్ డివిజన్లో ఈ మొత్తం కనుక చూసుకుంటే 2023లో ఇంతవరకు 87 కేసులు పట్టుకొని ఈ గంజాయి అక్రమ రవాణా చేస్తున్న వాళ్ళని ముద్దాయిల్ని పట్టుకుని 87 కేసులు నమోదు చేసి 4180 కేజీల గంజాయిని సీజ్ చేయడం జరిగింది. దీంట్లో మొత్తం 190 మంది ముద్దాయిల్ని మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఇది కంటిన్యూస్గా జిల్లా ఎస్పీ మురళీకృష్ణ ఐపీఎస్ వారి ఆధ్వర్యంలో మనకి ప్రతి చోట టీంలు ఏర్పాటు చేశారు. చెక్ పోస్టులు ఏర్పాటు, నర్సీపట్నం లిమిట్స్, అదేవిధంగా మన అనకాపల్లి లిమిట్స్లో కూడా చెక్ పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా మొబైల్ చెక్ పోస్టులు, మొబైల్ అంటే సడన్గా ఎస్పీ గారి ఆదేశాలతోటి పలానా ఏరియాలో మీరు సడన్గా చెక్ పోస్టు పెట్టమంటే అప్పటికప్పుడు చెక్ పోస్ట్ పెట్టి మనం చెక్ చేస్తూ ఉన్నాం. ఈ నిరంతర చెక్ పోస్టులు నడుస్తున్నాను చాలా వరకు మనం ప్రివెంట్ చేయగలుగుతున్నాం. చాలాసార్లు మనకి ఈ చెక్ పోస్టులో మనకి దొరుకుతున్నాయి. ఈ గంజాయి రవాణాలో కూడా చాలా టెక్నిక్ వాడుతున్నారు వాళ్ళు. మామూలుగా క్యాజువల్గా ఓపెన్గా సంచుల్లో కాకుండా వెహికల్స్లో వెళ్ళినప్పుడు వెహికల్ బాటం దగ్గర అంటే మన సుమారు 1 అడుగు 30 అడుగు వెడల్పుతోటి వేరే రేకుతోటి మొత్తం బాగా పెట్టుకుంటున్నారు. అక్కడ ఏమి ఒక కంపార్ట్మెంట్లో తయారు చేసుకుంటున్నారు ఐరన్ తోటి. దాంతో అక్కడ ఏమీ ఉన్నట్టు కూడా మనకు తెలిసే పరిస్థితి లేదు. కాబట్టి మన చెక్కింగ్లో కూడా మేము ప్రత్యేకంగా అటువంటివి ఏమైనా ఉన్నాయేమో అని చెప్పి చెక్ చేస్తున్నాం. చాలా వరకు మేము సక్సీడ్ అవుతున్నాం. అదేవిధంగా బుచ్చేపేటలో లాస్ట్ వీక్లో ఒక వెహికల్లో 300 కేజీలు సుమారు గంజాయి పట్టుకోవడం జరిగింది. దానికి సంబంధించి కూడా కొంత ముద్దాయిలను అరెస్ట్ చేసాం. దాంట్లో ఫర్దర్గా కూడా రూల్స్ మీద మన పార్టీ తిరుగుతూ ఉన్నారు. ఈ విధంగా ఇక్కడ మన అనకాపల్లి జిల్లాలో గంజాయి అక్రమ రవాణాకి ఎటువంటి అవకాశం లేకుండా మొత్తం జిల్లా సిబ్బంది అంతా పనిచేస్తున్నారు. దానికి స్పెషల్ పార్టీలు కూడా పనిచేస్తున్నాయి. ఎస్పీ గారు నిరంతరం ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నారు. దాని ప్రకారం మేము పనిచేస్తున్నాం. మిగతా అంటే చాలా వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ సిబ్బంది జేఏసీ ఆధ్వర్యంలో చేస్తున్న నిరవధిక సమ్మెకు బహుజన సమాజ్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని బీఎస్పీ మహబూబాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ ఎల్ విజయకాంత్ అన్నారు. డోనకల్ మండలం కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం ఎదుట గ్రామ పంచాయతీ సిబ్బంది చేస్తున్న సమ్మెలో ఆయన మాట్లాడుతూ వేకువజామునే పారా, పరక, చీపురు చేతపట్టి రోడ్లు ఊడ్చి మురికి కాలువల్లో చెత్తా చెదారాన్ని నెత్తికెత్తుకునే పేదల కష్టాలు ముఖ్యమంత్రి కేసీఆర్కు పట్టవన్నారు.
పారిశుధ్య కార్మికుల శ్రమకు తగ్గ ప్రతిఫలం అందించడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని విజయకాంత్ ఆరోపించారు. ట్విట్టర్ ద్వారా నిత్యం అబద్ధాలు ప్రచారం చేసే మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కు పారిశుధ్య కార్మికుల కష్టాలు పట్టవన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కేవలం ఫోటోల కోసమే పారిశుధ్య కార్మికుల్లాగా చీపురు పట్టుకొని ఫోజులిస్తున్నారు, కానీ కార్మికుల సమస్యలు తీర్చడం లేదని విమర్శించారు. కార్మికులకు ఈఎస్ఐ వైద్యం అందించడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందారని విమర్శించారు. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా పారిశుద్ధ్య కార్మికులు వారికి ఆరోగ్య భద్రత కోసం, ఆర్థిక భద్రత కోసం, ఉద్యోగ భద్రత కోసం ధర్నాలకు దిగుతారు. వాళ్ళు కోరుకునే ముందు వాళ్ళు కష్టపడుతున్నారు. పారిశుద్ధ్య కార్మికులు అంటే కార్మికులు మాత్రమే కాదు, ఈ తెలంగాణ ఆరోగ్య ప్రదాతలు వాళ్ళు. అట్లాంటి వాళ్ళకి పట్ల ప్రభుత్వం వివక్ష చూపడం మంచిది కాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇలా యావత్ తెలంగాణ ప్రజానికము అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో జీవిస్తున్నారనంటే వాళ్ళ శ్రమ ఎంతో అమూల్యమైనదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మిత్రులారా. ఎందుకంటే ఇక్కడ పారిశుద్ధ్య కార్మికులంతా కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ మత మైనార్టీలే ఉన్నారు. వాళ్ళ పట్ల నిర్లక్ష్యం చేయడం, వివక్ష చూపడం మంచిది కాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మిత్రులారా. వాళ్ళు కనుక వాళ్ళు ధర్నాలకు దిగినా, అసంతృప్తికి గురైనా, నిర్లక్ష్యానికి గురైనా కూడా ఇలా తెలంగాణ మొత్తం అల్లకల్లోలం అయిద్దని ఈ వేదికగా టీఆర్ఎస్ ప్రభుత్వానికి నివేదిస్తున్నామని చెప్తున్నాను మిత్రులారా. కాబట్టి వారు ఏమైతే కోరికలు ఉన్నాయో, ఏమైతే వాళ్ళు కావాలనుకుంటారో వాళ్ళు సరైనవే, అవి మరి ఆక్రమించినవి కాదు. వారికి కనీస జీతం, కనీస జీవన మనుగడ కావాలంటే 15,000 లేని ఈ ఖర్చులలో, ఈ రేట్లలో జీవించలేని పరిస్థితి. వాళ్ళు చాకిరీ చేసి కష్టపడి రకరకాల చెత్తను చెదారం అంతా పోగేసి చేసి ఇంటికి వచ్చేసరికి వారికి కనీస సౌకర్యాలు, కనీసం న్యూట్రిషన్ ఫుడ్, కనీసం ఆహార వసతులు లేకపోతే వారు ఎలా చేస్తారని ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తున్నాం మిత్రులారా. కాబట్టి తక్షణమే వారికి ఏమైతే డిమాండ్లు ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వం బేషరతుగా వెంటనే అమలు చేయాలని ఈ సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ జై భీమ్. జగనన్న సురక్ష ద్వారా 11 రకాల సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని అన్నమయ్య జిల్లా మదన్పల్లి ఎమ్మెల్యే నవాజ్ పాషా తెలిపారు. వెంటనే అవి జారీ చేయబడతాయని, ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. మదన్పల్లి పట్టణంలోని రామారావు స్కూల్లో జగనన్న సురక్ష కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు మున్సిపల్ చైర్పర్సన్ మనోజ్ కిరణ్ రెడ్డి పాల్గొన్నారు. వారి వెంట కమిషనర్ ప్రమీల, డిపిఓ శిరీష తదితరులున్నారు. జగనన్న సురక్ష కార్యక్రమం, ఈ జగనన్న యొక్క సంక్షేమ పథకాలు అందరికీ గ్రౌండ్ లెవెల్లో చేరాలనే ఉద్దేశంతో ఏ ఒక్కరికి మిస్ అవ్వకూడదని మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభించారు. వాలంటీర్ల ద్వారా ఇంటికి సర్వే చేస్తూ దానికి సంబంధించిన 11 సర్వీసులు, బర్త్, డెత్, ఇన్కమ్, క్యాస్ట్ సర్టిఫికేట్, మీ హౌస్ హోల్డ్ కి సంబంధించి మ్యాపింగ్, అలాగే రైస్ కార్డులో ఏదైనా అడిషన్ గా మీరు చేర్చుకోవాలనుకున్నా, తొలగించుకోవాలనుకున్నా, ఫ్యామిలీ మెంబరు, మీ భూమి సమస్యలకు సంబంధించి మార్పులు చేర్పులు, కొనుగోలు చేసిన వాటికి ఇలాంటి సర్వీసెస్ అన్ని మీకు చదివి వినిపించి మిమ్మల్ని సర్వే చేయడం జరుగుతుంది. మీకు అవసరం ఉన్న వాళ్ళు మాకు కావాలి అంటే వాళ్ళు రిక్వెస్ట్ ని రైజ్ చేస్తారు. అది తీసుకొచ్చి డిఏ లాగిన్ ద్వారా మాకు పంపిస్తే మేము అదే రోజున వాటిని అప్రూవ్ చేసి ఈ రోజు జరగబోయే కార్యక్రమానికి ప్రింట్లతో సహా ఇక్కడ పెట్టి ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మీకు అందించడం జరుగుతుంది. ఇలాంటి అవకాశాన్ని మీకు ఇప్పుడు కూడా ఈ రోజు కూడా మన క్యాంపు జరుగుతుంది కాబట్టి సాయంత్రం 5 గంటల వరకు కూడా మేము ఇక్కడే ఉంటాం. ఇక్కడ కూడా ఏదన్నా మీకు ఇంకా మిస్ అయిన వాళ్ళు ఉంటే ఇక్కడ కూడా మీకు తీసుకొస్తే మేము జర్నల్ చేసి ఈ రోజు కూడా మీకు సర్టిఫికేట్స్ అందించడం జరుగుతుంది. అలాగే ఏదైనా సమస్యలు ఉన్నా కూడా మీరు ఇక్కడ జగనన్నకు చెబుదాం కార్యక్రమం ద్వారా మీ యొక్క అర్జీని ఇచ్చినా కూడా వాటికి కూడా మేము నిర్ణీత కాల వ్యవధిలో పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తాం.
దీని అన్నిటి గురించి కూడా అన్నమయ్య జిల్లా మదనపల్లెలో రాత్రి 10:30 తర్వాత దుకాణాలు తెరిస్తే కేసులు నమోదు చేస్తామని డీఎస్పీ కేశప్ప హెచ్చరించారు. తన కార్యాలయంలో హోటళ్లు, టీ దుకాణాలు, షాపుల యజమానులతో వన్ టౌన్ సీఐ మహబూబ్ పాషా ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం జరిగింది. డీఎస్పీ సీఐలు మాట్లాడుతూ అర్ధరాత్రి సమయాల్లో వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయన్నారు. తాగి విచక్షణ కోల్పోయి గొడవ చేస్తున్న వారిని ఇక వదలబోమని హెచ్చరించారు. అది రాజకీయ నాయకులు వాళ్ళు పెట్టుకుంటారు, మీరు పెట్టుకోరు. ఆ యాక్ట్ కూడా ఉంది అని మీకు చెప్తాను. ఇప్పుడు 10:30 పోయిన తర్వాత బార్లో కూడా బార్లు కూడా చెప్తాను. బార్లు కూడా సైడింగ్ ఉంది, గవర్నమెంట్ అదే బారులు కూడా అంత నీళ్ళు తాగిపోరు కదా. రోడ్లు వేసుకొని లోపల ట్రాఫిక్ పంపిస్తారు. బయట వేరే ప్రెమిసెస్లో పోవడం ఇస్లాం ప్రకారం చాలా పెద్ద నేరం. ఇక్కడ ముస్లిం చాలామంది ఉన్నారు. ఎవరే కానీ ఒక్క ఇంచి కూడా వేరే వ్యక్తి దాంట్లో అయితే మీకు భగవంతుడు మీకు ఇది చేయడు. आपको कुछ भी खुदा से कुछ भी नहीं मिलेगा, याद रख लो. कभी भी है ना अपना 10:30 గంటల తర్వాత చాలా వరకు షాప్లు, ఫుడ్ షాప్స్ అనుకోండి, టీ షాప్స్ అనుకోండి, ఇవన్నీ ఓపెన్ చేసి పెట్టడం వలన ఎక్కడెక్కడో ఉన్నటువంటి వ్యక్తులు, ఈ మదనపల్లి అవుట్ సైడ్ ఉన్నటువంటి వ్యక్తులు తాగి రావడం, ఇక్కడ ఫుడ్ దొరుకుతుంది, మనకు లేట్ అవర్స్ వరకు దొరుకుతుందని చాలామంది ఈ బస్ స్టాండ్ వైపు, ఈ బెంగళూరు బస్ స్టాండ్ రావడము, ఇక్కడ భోజనాలు చేయడము, ఆ తర్వాత వాళ్ళలో కొంతమంది బైక్లు నడిపేసి యాక్సిడెంట్ కావడము, నెక్స్ట్ వచ్చేసి కొన్ని గొడవలు కావడము, వీళ్ళల్లో కొంతమంది ఇండ్లకు వెళ్ళకుండా ఇక్కడ అన్నం దొరకడం వల్ల, భోజనం దొరకడం వల్ల ఇండ్లకు పోకపోవడం వల్ల చాలా వరకు ఈ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ మనకు స్టేషన్లో రిపోర్ట్ అవుతున్నాయి. దీంట్లో మేజర్గా ఈ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఈ ఎవరైతే భార్యలు ఉన్నారో వాళ్ళు వచ్చి మెయిన్ కంప్లైంట్ ఏంటంటే, మా ఆయన తొందరగా ఇంటికి రావట్లేదు సార్, రాత్రి తాగి వస్తున్నాడు, ఎక్కడో తినేసి వస్తున్నాడు అని చెప్పడము. ఇది మేజర్ మనకు ఈ ఉమెన్ ప్రాబ్లమ్స్ పెరగడానికి మెయిన్ కారణమవుతున్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే ఈ మనది బార్డర్ స్టేట్ కాబట్టి, బార్డర్ డిస్టిక్ కాబట్టి అదర్ స్టేట్స్కి, తమిళనాడుకి, నెక్స్ట్ వచ్చేసి కర్ణాటకకి చాలామంది అక్కడ దొంగతనాలు చేసిన వాళ్ళు ఇక్కడ రావడము, ఈ చాలా లేట్ వరకు ఈ హోటల్స్ ఉండడం వల్ల ప్రతి ఒక్కరు మేము హోటల్లో తిని వస్తున్నాం సార్ అనడము. పోలీస్కి చాలా ప్రెషర్ పెరుగుతుంది. ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఈ దొంగల్ని మనం ఐడెంటిఫై చేయాలంటే, అవుటర్ని ఐడెంటిఫై చేయాలంటే మాకు చాలా కష్టమవుతుంది. దీనివల్ల ఈ హౌస్ బ్రేకింగ్, రాత్రిపూట దొంగతనాలు చాలా జరుగుతున్నాయి. సో అందుకే మేము ఈ మదనపల్లిలో ఉన్నటువంటి ఈ వ్యాపారస్తులకు అందరికీ ఒకటి, ఈ మదనపల్లి అనేది మీది, మేము ఇక్కడ మీకు సపోర్ట్ చేయడానికి వచ్చాము. మీరు మాకు కోఆపరేట్ చేస్తే డెఫినెట్గా మీ వ్యాపారం కూడా రెండింతలు అవుతుంది. ఎప్పుడైతే మీరు 10:30 వరకు ఉంటారని తెలిస్తే ఆ టైంలో రావడము, అందరు తినేసి వెళ్ళిపోవడము, మీ ఫ్యామిలీస్లో కూడా మీ పిల్లలే కావచ్చు, ఎక్కడైనా యాక్సిడెంట్ కావచ్చు, మనం బాగుపడిపోతాము అనుకుంటే అట్లా కాదు. ఎప్పుడైనా కానీ సమాజం బాగుంటేనే మన ఫ్యామిలీస్ కూడా బాగుంటాయి. సమాజంలో మనం ఒక వ్యక్తులం కాబట్టి దయచేసి ఈ మదనపల్లిలో ఉన్నటువంటి అన్ని వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో, టీ బంకులు ఉన్నారో, వాళ్ళందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, 10:30 లోపు ఎట్టి పరిస్థితుల్లో మీరు కొన్ని రోజులు ప్రాబ్లం అయినా కానీ మీ వ్యాపారానికి దయచేసి ఈ సొసైటీ కోసము, నెక్స్ట్ వచ్చేసి మదనపల్లి ప్రజల కోసము, మీ ఫ్యామిలీస్ కోసము పనిచేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. విద్యుత్ షాక్తో ఇద్దరు మృతి చెందిన ఘటన ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని మోళ్లపర్రులో విద్యుత్ వైర్లు తెగిపడడంతో వాటిని చూసుకోకుండా తగలడంతో ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. చనిపోయిన ఇద్దరు వ్యక్తులు నారాయణమూర్తి, వెంకటేశ్వర్లుగా గుర్తించారు. భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో 8వ కాన్పులో ఒకేసారి 3 పిల్లలకు ఊకే పోగ్నా దంపతులు జన్మనిచ్చారు. ఊకే పోగ్నా, ఊకే దేవా దంపతులు ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాకు చెందినవారు. ఇప్పటివరకు 7 కాన్పుల్లో పిల్లలు కలిగి ఉండగా ఇప్పుడు ఒకేసారి 8వ కాన్పులో 3 పిల్లలు జన్మించారు. వారిలో 2 మగపిల్లలు కాగా ఒకరు ఆడపిల్ల సాధారణ కాన్పులో జన్మించారు. తల్లి పిల్లలు అందరూ క్షేమంగా ఉన్నారు. ఆసుపత్రి వర్గాలు దీనిని చాలా అరుదైన ఘటనగా భావిస్తున్నారు.
ఎక్కడది బట్టి కూడా అది పామేర గోలగూడెం ధర్వాడ గోలగూడెం ఛత్తీస్గఢ్. ఎన్నో కాన్పు ఈ అమ్మాయికి? ఎన్నో కాన్పు ఇప్పుడు డెలివరీ? మిగతా పిల్లలందరూ బాగున్నారా? ఇది 8వ కాన్పు కదా ఇప్పుడు? ఇక్కడ ఇది ఎన్నో కాన్పులు పుట్టారు? 3 పిల్లలు. 8వ కాన్ప? 3 పిల్లలు లేవు కాన్పు. 3 పిల్లలు పుట్టిన. ఎన్నో కాన్పు ఇది? 8. ఎక్కడ ఉందమ్మా చూద్దాం. ఉమ్మడి విశాఖ జిల్లాలో 1000కి పైగా ఫార్మా కంపెనీలు ఉన్నాయని, అక్కడ వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయని టీడీపీ నేత బుద్దా వెంకన్న అన్నారు. ఇటీవల సాహితీ ఫార్మాలో జరిగిన ప్రమాదంలో మృతుల కుటుంబాలకు 25 లక్షల చొప్పున మాత్రమే పరిహారం ఇచ్చారని ఆయన తెలిపారు. అంతకుముందు ఎల్జీ పాలిమర్స్లో మృతుల కుటుంబాలకు 1 కోటి చొప్పున పరిహారం చెల్లించారని అన్నారు. ఆ సంస్థను కాజేయడానికి కూడా వైసీపీ నేత విజయసాయిరెడ్డి ప్రయత్నించారని ఆరోపించారు. సాహితీ ఘటనలో మృతులకు కూడా అధిక పరిహారం చెల్లించాలని బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు. అధికారులు తమ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించకుండా వైసీపీ నాయకులు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఇటీవల సాహితీ ఫార్మా ఘటనలో మృతుల కుటుంబాలకు అందాల్సిన 1 కోటి రూపాయల నష్టపరిహారంలో 75 లక్షల చొప్పున అక్కడి మంత్రి ఇతరులు కలిసి కాజేసి 25 లక్షలు మాత్రమే ప్రకటించారని ఆరోపించారు. జిల్లా కానివ్వండి, విశాఖ జిల్లా కానివ్వండి, దాదాపు 1000కి పైగా ఫార్మా కంపెనీలు కానీ, పరిశ్రమలు కానీ, చిన్న పరిశ్రమలు కానీ 1000కి పైగా ఉన్నాయి. గత 2-3 సంవత్సరాలుగా తరచూ ఏదో ఒక ప్రమాదం జరిగి అక్కడ ప్రజలు చనిపోవడం జరుగుతుంది. ఈ మధ్యనే అచితాపురం సైజులో సాహితీ ఫార్మాలో అగ్ని ప్రమాదం జరగడం, దాంట్లో 4 చనిపోవడం, ఒకరు సీరియస్గా ఉండడమే కాకుండా చాలామంది కూడా ఆ ప్రమాద బారిన పడ్డారు. వాళ్ళకి కేవలం 25 లక్షల రూపాయలు మాత్రమే నష్టపరిహారం చెల్లించారు. ఆ రోజు మాత్రం అక్కడ ఉన్నటువంటి మంత్రి అమర్నాథ్ కానివ్వండి, లేదా శాసనసభ్యుడు కానివ్వండి వెళ్ళారు, దాన్ని పరామర్శించారు, చూశారు, ఏదో హడావిడి చేశారు, మీడియా ముందు మాట్లాడారు. తర్వాత వాళ్ళ దారిన వాళ్ళు పోయారు. కేవలం వాళ్ళకి 25 లక్షల రూపాయలే ఆర్థిక సాయం ప్రకటించారు. అంతకుముందు జరిగినటువంటి విశాఖ జిల్లాలో ఎక్కువగా ఉమ్మడి విశాఖ జిల్లాలో చిన్న పరిశ్రమలు కానీ, పెద్ద పరిశ్రమలు కానీ, ఫార్మా కంపెనీలు కానీ దాదాపు 1000కి పైగా కంపెనీలు ఉన్నాయి. గత 2 సంవత్సరాలుగా ఫార్మా కంపెనీల్లోని మిగతా కంపెనీల్లో తరచుగా నమస్కారం. ఉమ్మడి విశాఖ జిల్లాలో అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలంలో హీరో సుమన్ పూజలు నిర్వహించారు. పుల్లేటుకూరులో శ్రీ చౌడేశ్వరి దేవి సమేత రామలింగేశ్వర ఆలయంలో సుదర్శన యాగంలో ఆయన పాల్గొన్నారు. రానున్న ఎన్నికల్లో ఏపీలో మళ్లీ జగనే సీఎం అవుతారని ఆయన జోస్యం చెప్పారు. ప్రతిపక్షాల పొత్తుల విషయంలో ఇంకా క్లారిటీ లేదు. సీఎం ఎవరో కూడా తెలియని కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వెనుకబడిన కులాలు జగన్ వెంటే ఉన్నారని తెలిపారు. జగన్లా మేనిఫెస్టో అమలు చేసిన వారు భారతదేశంలో ఎవరూ లేరని సినీ నటుడు సుమన్ ఏపీ సీఎంను కొనియాడారు. ఈరోజు పుల్లేటుకూరులో సుదర్శన హోమం జరుగుతుంది. సిద్ధాంతి గారు నాకు ఎప్పుడు మా ఫ్యామిలీ పూజలని నాకు ఇక్కడ ఏంటంటే నాకు కొంచెం ప్రైవసీ, తర్వాత ప్రశాంతంగా ఉంటుంది. అందుకే ఇంపార్టెంట్ ఏదైనా చేయాలన్నప్పుడు ఇక్కడే వస్తాను. కొన్నిసార్లు టైం లేక ఇది కుదరకపోతే అక్కడే చూసుకుంటాను. ఈరోజు సుదర్శన హోమం చేస్తున్నానండి. అయితే నిన్న అయితే కాకినాడకు వచ్చాను. సో నిన్న గురు పౌర్ణమి సందర్భంగా మా అభిమాని వీరబాబు అని చెప్పి సాయిబాబా గుడిలో అన్నదానం పూజలు అన్నీ చేశారు. ఉదయం వచ్చేసి మేము ఏలేశ్వరంకి వెళ్ళాం. అక్కడ కృష్ణరాజు గారు అని చెప్పి ఆయన నాడిపతి డాక్టర్. ఈ బేబీ కౌ దీని గురించి నాకు హైదరాబాద్లో మన 1 వీక్ బిఫోరు గోమాత గురించి, తర్వాత కౌ స్లాటర్ సేవ్ ది ఎర్త్ ప్రోగ్రాంలో నేను ఇన్వాల్వ్ అయ్యాను.
అప్పుడు అక్కడ బాలకృష్ణ స్వామి అని చెప్పి ఆయన ఈ కృష్ణరాజు గారి గురించి చెప్పారు. అంటే 1 feet హైట్కి ఆవులు, అంటే అలాంటిది 600-700 ఆవులు ఆయన చాలా కాంట్రిబ్యూట్ చేశారండి. మీకు వీలున్నప్పుడే వెళ్ళండి అన్నారు. సరే అండి వెళ్తాను. సడన్గా అనుకోకుండా నాకు ఈ ప్రోగ్రామ్ కుదిరింది. నాకు డేట్స్ కొంచెం సెట్ అయ్యి ఈ హోమంకి ప్లస్ ఇట్లా కాకినాడ పూజకి రావాలంటే అక్కడ వెళ్తే చాలా అద్భుతంగా బేబీ కౌ, ఇది ఒక ఆంధ్రాకే ఇది చాలా ఒక ప్రైడ్ అని చెప్పుకోవాలండి. ఎందుకంటే బేబీ కౌ అనేది అన్ని ఊర్లో లేవు. ఆయన ఫార్మ్లో ఉంటున్న ఆవులు ఏదైతే 2 ఉన్నాయి, పెద్దది ఉన్నాయి, చిన్నది ఉన్నాయి. అయితే ఆయన ఎంతో ఫ్యామిలీ లాగా దానికి ఫ్యాను అది ఇది పెట్టి పెంచుతున్నారు. దగ్గర దగ్గర ఒక 1000 ఆవులు ఉన్నాయి టోటల్. వాటిలో ఈ చిన్న ఆవులు 1 feet అండి, 1.5 feetకి అది ఒక 100 ఉన్నాయి. ఇంకా కొంచెం 2 feet అది 100, అట్లా రకరకంగా చేస్తున్నారు. సో అలాగే నాడిపతి అంటే ఈరోజు భారతదేశంలో ఏంటంటే మనం అన్ని రకమైన మెడికేషన్ ట్రై చేస్తున్నాం. ఆయుర్వేదిక్, ఆయుష్ అలాంటిది. నిన్న నాడిపతి గురించి కూడా తెలుసుకొని ఎక్యుప్రెషర్, అక్యుపంక్చర్ ద్వారా ఆయన కృష్ణరాజు గారు ఎన్నో ప్రాబ్లమ్స్ని క్యూర్ చేస్తున్నారు. సో నేను కూడా వెళ్ళి కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే వెంటనే నాకు క్లియర్ చేశారు. ఆయనది బ్రాంచ్ హైదరాబాద్లో ఉంది, కాకినాడలో కూడా ఉందండి. అది అయిన తర్వాత మేము ఈ పూజకు వచ్చి, పూజ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా మేము అక్కడ నేను వెళ్ళింది పూజ అంతర్వేదికి వెళ్ళాలని చెప్పేసి అనుకొని ప్లాన్ చేసి కరెక్ట్గా వర్షం, భయంకరమైన వర్షం వచ్చింది. సరే అక్కడ చేరుకుంటాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది బాబు జగజ్జీవన్ రామ్. నల్గొండలో జగజ్జీవన్ రామ్ కు నివాళులు అర్పించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి. విశాఖ ఏయూలో 7-8 తేదీల్లో డిజైన్ థింకింగ్ ప్రాసెస్ పై జాతీయ సదస్సు వెల్లడించిన వైస్ ఛాన్సలర్ ప్రసాద్ రెడ్డి. అనకాపల్లి జిల్లాలో గంజాయి ముఠా అరెస్ట్, 4గురిని అదుపులోకి తీసుకుని కోర్టుకు హాజరుపరిచామన్న డీఎస్పీ. గ్రామ పంచాయతీ సిబ్బంది సమ్మెకు పూర్తి మద్దతు ఇస్తాం, భరోసా ఇచ్చిన బీఎస్పీ మహబూబాద్ జిల్లా ఇన్ఛార్జ్ ఎల్ విజయకాంత్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.